దళితుల్ని దేవాలయాల్లోకి రానివ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. హైదరాబాద్ లాంటి మహానగరం, బెంగళూరు లాంటి మహానగరం, చెన్నై లాంటి మహానగరం చూసుకుందాం. సో ఈ నగరాల్లో మెజారిటీ దళితులు హిందువులుగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద నగరాలు కాబట్టి ఎవరిది ఏ కులమో తెలియదు. సో హిందూ బొట్టు పెట్టుకున్నాడు, చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు వేసుకున్నాడు, దేవాలయంలోకి వచ్చారు. సో వాళ్ళు దళితులైనా ఓసీలైనా ఎవరైనా సరే వారికి అర్చకులు వారికి అర్చన చేసి వారికి ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తారు. కానీ గ్రామాలలో అలాంటి పరిస్థితులు గతంలో లేవు. మరి ఇప్పుడు ఏమైనా మారినాయేమో చూడాలి. గతంలో గ్రామాల్లో కాస్త దళితులు వివక్షకు గురైనటువంటి మాట వాస్తవం. సో కాబట్టే చాలా వరకు క్రిస్టియానిటీలోకి మారిపోయినటువంటి పరిస్థితులు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు గ్రామాలకు సంబంధించిన వారైతే ఖచ్చితంగా నేను చెప్పిన అంశాల్లో 99% అగ్రి అవుతారు. పట్టణాల్లో ఉండేవారికి తెలియదు, ఎందుకంటే మీకు కుల వివక్ష తెలియదు పట్టణాల్లో ఉండేవారికి. ఎందుకంటే ఇక్కడ కులం గురించి ఎవరిని అడగరు. పట్టణాల్లో ఉండేవారు మతాన్ని చూస్తారు, అదేవిధంగా పట్టణాల్లో ఉండేవారు ఆర్థికమైనటువంటి వ్యవహారాలు చూస్తారు. అంతేగాని ఇక్కడ కులాలతో పెద్దగా సంబంధం ఉండదు.